హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. రోజంతా డ్యూటీ చేసి నైట్ మొత్తం యూట్యూబ్ వీడియోస్ చేస్తూ మా కష్టానికి మా మంచి జాబ్ నోటిఫికేషన్స్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి మన వైజాగ్లోనైతే టారెంట్ ఫార్మా అయితే చాలా రోజుల తర్వాత జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ జాబ్ నోటిఫికేషన్స్కి ఫ్రెషర్స్ మరి ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు వెళ్ళిపోవచ్చు. సో టారెంట్ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా మంచి కంపెనీ, చాలా ఈజీగా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో అంటే వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసినట్లయితే ఈ జాబ్ వివరాలను మీకు క్లారిటీగా అర్థమవుతాయి. మన ఛానల్లో వచ్చేసరికి మెగా జాబ్ మేళా, ఫార్మా జాబ్స్, కోర్ జాబ్స్, వాయిస్ ప్రాసెస్ జాబ్స్, డాక్టర్ రెడ్డి జాబ్స్, దివిస్ జాబ్స్, వైజాగ్ జాబ్స్, హైదరాబాద్ జాబ్స్, ఇలా ఒకటేంటంటే వాయిస్ జాబ్స్తో సహా అన్ని జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో అయితే లభిస్తున్నాయి. కాబట్టి మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఫ్రీగా జాబ్ నోటిఫికేషన్స్ మేము మీకు అందిస్తాము. వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, జాబ్ నోటిఫికేషన్ వివరాల్లోకి వచ్చేసరికి ఫార్మా టారెంట్లోనైతే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వేర్ హైరింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. జాబ్ వేకెన్సీ వచ్చేసరికి అప్రెంటిస్షిప్గా తీసుకుంటారండి. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి మన వైజాగ్ ప్లాంట్లోనే ఉంటుంది. సో మన వైజాగ్లో ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే షేర్ చేయండి. సో మీ చుట్టుపక్కల శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్లో మరియు తుని, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళు కూడా వైజాగ్ లొకేషన్లో అయితే జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే షేర్ చేయండి. ఏం లేదండి, మీ వాట్సాప్ గ్రూప్లో ఉంటాయి కదా, ఈ వీడియో షేర్ చేసినట్లయితే చాలా మందికి రీచ్ అవుతుంది మరియు చాలా మందికి ఉపయోగపడుతుంది కూడా. సో ఇంజనీరింగ్లో డిపార్ట్మెంట్లో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. సో అప్రెంటిస్షిప్ ట్రైనీగా తీసుకుంటారు. ఐటీఐ ఫిట్టర్ మరియు డిప్లొమా మెకానికల్ ఇంజనీర్ అయితే చదువుకొని ఉండాలి. 2024-25 పాస్వర్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ అయితే ఉండాలి. సో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మరియు సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఫుడ్ అయితే ఉంటుందండి. సో మనం షేర్ చేసే వీడియోస్ వల్ల నలుగురికి ఉపయోగం జరుగుతుంది. అంతకన్నా మనకేం కావాలి చెప్పండి. సో క్యాండిడేట్స్ వచ్చేసరికి 60% అయితే ఉండాలి మరియు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఫుడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అసలు సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఫుడ్ ఏంటి? బేసిక్గా మన ఛానల్లో అయితే చాలా మందికి అయితే డౌట్స్ వస్తుంటాయి. ఆ డౌట్స్ని ఎలా క్లారిఫై చేసుకోవాలో తెలియదు. ఎందుకంటే నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడానికి ఎనీ సోర్స్ లేదు. కాబట్టి మీకోసం నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి casva2a7 అయితే ఉంటుందండి. సో ఇందులో వచ్చేసరికి మీరు ఇలా టైప్ చేసినట్లయితే వస్తుంది. మీకు ఒకవేళ రాకపోయినట్లయితే లింక్ వచ్చేసరికి నా కమెంట్ బాక్స్లో అయితే ఇస్తాను. సో మీ డౌట్స్ అయితే నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. జస్ట్ 1 or 2 hours లేట్ అవ్వచ్చేమో కానీ బట్ తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ జాబ్స్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసరికి భరత్ కోట్యాడ @torrentpharma.com అయితే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. సో మీరు ఫార్వర్డ్ చేసే టైంలో ప్లీజ్ మెన్షన్ యువర్ నేమ్, మీ నేము మరియు క్వాలిఫికేషను మరియు పొజిషన్ అప్లైడ్ ఫర్ దిస్ జాబ్. అంటే మీరు పొజిషన్ వచ్చేసరికి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అని టైప్ చేయండి మెయిల్లో. అదేవిధంగా మీ లేటెస్ట్ రెజ్యూమే కూడా అప్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది ఫ్రెషర్స్ కోసం అయితే జాబ్ నోటిఫికేషన్. సో ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా మన టారెంట్ ఫార్మాలోనే జాబ్ లొకేషన్ వచ్చేసరికి వైజాగ్లోనే జాబ్ లొకేషన్ అయితే ఉంది. సో ఇందులో వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. బీటెక్ మరియు బీఈ మెకానికల్ చదువుకున్న వాళ్ళకి 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో చాలా మంది బీటెక్ చదువుకొని ఉంటారు మీ చుట్టుపక్కల కూడా. వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే షేర్ చేయండి. ఎందుకంటే మనం షేర్ చేసే వీడియో వల్ల నలుగురికి ఉపయోగం జరుగుతుందంటే అంతకన్నా మనకేం కావాలి చెప్పండి. షుడ్ హ్యావ్ ద గుడ్ ఎక్స్పోజర్ ఇన్ ప్రిపేరింగ్ అండ్ రివ్యూయింగ్ ద QMS డాక్యుమెంట్. QMS అంటే ఏంటి అని డౌట్స్ వస్తాయి కదా, నా ఇన్స్టాగ్రామ్లో అడగండి. సో QMS వచ్చేసరికి క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసరికి షుడ్ హ్యావ్ ఎక్స్పోజర్ ఇన్ ఆపరేటింగ్ అండ్ మెయింటెనెన్స్ ఇన్ ప్యూరిఫైయింగ్ ద వాటర్ అండ్ HVAC సిస్టమ్, నాలెడ్జ్ ఇన్ ద ప్రివెంటింగ్ మెయింటెనెన్స్ అండ్ ప్రాసెస్ ఎక్విప్మెంట్ అండ్ షుడ్ హ్యావ్ ద వర్క్ ఆన్ ద శాప్లో అయితే వర్క్ అయితే చేసి ఉండాలండి. సో దీనికి కూడా ఈమెయిల్ ఐడి అయితే సేమ్ మరియు మీ నేము, క్వాలిఫికేషను, అప్లైడ్ పొజిషన్ అయితే మెన్షన్ చేయండి. ఈ జాబ్స్కి అప్లైడ్ పొజిషన్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీటెక్ బీఈ, ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయండి. మీరు ఈజీగా కావాలంటే మీరు రెజ్యూమ్ అనేది అటాచ్ చేసుకున్నట్లయితే మీకు క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. మొత్తంగా మన వైజాగ్ లొకేషన్లో అయితే ఎవరైతే ఫార్మా కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళైతే జాబ్ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోండి. సో ఇందులో మేల్ అండ్ ఫీమేల్ ఏమీ అప్లై చేసుకోవాలి అని ఏం రాయలేదు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోండి మరియు ఫీమేల్స్ కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. ఇలానే కంపెనీ నుంచి రిలీజ్ అయిన వెంటనే జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.